What is the fifth one here? The average of 18 observations is 124, right? ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 18 అంశాల యొక్క సగటు. 18 అంశాల యొక్క సగటు 124 ఇచ్చాడు. 18 అంశాల సగటు. సో యావరేజ్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ అది రాసుకోండి. 124. మరి కరెక్ట్ ఇచ్చాడా లేదా ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు అనేది మనం చూద్దాం. అంటే ఇక్కడ ఏం రాశాడు? 46, 82 రాశాడు. దేనికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ 64 అండ్ 28. బాగా చూడండి, ఇక్కడ ఏది రాశాడు, ఏది రాయలేదు. 18 అంశాల సగటు 124 ఇచ్చాడు. 64 మరియు 28 అనేటువంటి రెండు అంశాలను పొరపాటుగా ఏ విధంగా రాశాడు? రాసింది ఇది. ఇప్పుడు ఇది రాశాడు. ఏ విధంగా రాశాడు? 46 అండ్ 82గా రాశాడు. ఇప్పుడు ఎంటర్ చేసింది ఏంది? మనకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేశాడు. ఇది ఎంత వస్తుంది ఆన్సర్? 6 + 2 8, 4 + 8 12, 128 ఎంటర్ చేశాడు. బట్ ఇక్కడ ఏం రాయాలి మనం? 8 + 4 12, 6 + 2 8, 8 + 1 92. పడాల్సింది ఇది, బట్ ఎంటర్ చేసింది ఇది. ఎంటర్ చేశాడు, గుర్తుపెట్టుకోండి, ఇది ఎంటర్ చేశాడు. ఇది ఎంటర్ చేసింది. ఎంత మరి డిఫరెన్స్ ఉంది? 128లో 92 తీసేయండి. 128లో 92 తీసేస్తే 8 - 2 6, 12 - 9 36. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఎంటర్ చేశాడు? 36. మొత్తంగా చూసినట్లయితే ఎంత ఎక్కువ ఎంటర్ చేశాడు? 36 చేశాడు. మరి ఆ 36 తీసేయాలి, ఎక్కువైంది కాబట్టి తీసేయాలి. 36 తీసేయాలి, రైట్. 36 తీసేయాలంటే 36 డివైడెడ్ బై మనకు ఉన్నటువంటి మొత్తం ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 18. సో 18 1s 18, 18 2s 36. సో రిక్వైర్డ్ ఆన్సర్ 124 - 2 ఎంత వస్తుంది? ఆన్సర్ 122, ఎందుకంటే 2 తీసేస్తాం కాబట్టి.